క్యూనియన్ న్యూస్కు స్వాగతం. ఈరోజు నందిపేట్ మండల కేంద్రంలో భారతదేశ ఆధ్యాత్మిక విశిష్టతను ప్రపంచానికి చాటి భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను ఎలుగెత్తి చూపి ప్రపంచ యువతకు మార్గదర్శిగా నిలిచిన శ్రీ వివేకానంద స్వామి 161వ జయంతి సందర్భంగా నందిపేట మండల స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో వివేకానంద ఎకరాతి శిల్పం వద్ద వివేకానందుని జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందిపేట మండల వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మచ్చల సాగర్ మాట్లాడుతూ వివేకానందుని బోధనలు యువతకు స్ఫూర్తిదాయకమని, ఆయన సందేశం ప్రతి ఒక్కరూ అనుసరించి దేశ రక్షణలో పాల్గొనాలని, నీతి న్యాయం ధర్మరక్షణ కొరకు పాటుపడాలని, ఈ జీవితం క్షణికమైనదని, లోకంలోని ఆడంబరాలని క్షణభంగురాలు, ఎవరైతే పరోపకారహితంగా సమాజ శ్రేయస్సుకు జీవిస్తారో వారు శాశ్వతులవుతారు, వారి జీవితం ధ్యానమవుతుంది, తక్కిన వారు కేవలం జీవోత్సవాలని ఆయన ఉపన్యసించారని. ఈ కార్యక్రమంలో వివేకానంద సేవా సమితి సభ్యులు నందిపేట ఉప సర్పంచ్ భరత్, మంద మహిపాల్, గంధం సాయిలు, ఉమ్మెడ ఉషన్న, పిదర్వాడి అశోక్, దినేష్, గంధం, రాజశేఖర్, రోహిత్ గౌడ్, రవి, స్వామి, శేఖర్, గణేష్, శేఖర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ స్వామి వివేకానంద, జోహార్ జోహార్, జోహార్ స్వామి వివేకానంద, జోహార్ జోహార్. ఈరోజు మహనీయులు పూజ్యులు స్వామి వివేకానంద యొక్క 161వ జయంతి సందర్భంగా నందిపేట్ మండల స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు నందిపేట్ మండలంలోని స్వామి వివేకానంద ఏకరాతి శిల్పం వద్ద జయంతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం 2014లో స్వామి వివేకానంద సేవా సమితి అనే పేరుతోని మా మండలంలోని అందరు యువకులందరం కలిసి కులాలకు, మతాలకు, పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ఆ రోజు స్వామి వివేకానంద సేవా సమితిని ఏర్పాటు చేసుకొని ఆ రోజు మేము ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి స్వామి వివేకానంద విగ్రహం ఏర్పాటే కాదు, ఆయన యొక్క ఆదర్శాలని కూడా యువతలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కులాలకు, మతాలకు, పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా అందరము అన్నదమ్ములుగా కలిసి ఆ రోజు తలా ఇంత వేసుకొని ఈరోజు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం జయంతి కార్యక్రమాలు, అదేవిధంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు, గణతంత్ర దినోత్సవ వేడుకలు, దేశ ఔన్నత్యానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు స్వామి వివేకానంద ఒక విషయం చెప్తాడు, ఈ జీవితం క్షణికమైనది, లోకంలోని ఆడంబరాలని క్షణభంగురాలు, ఎవరైతే ఇతరుల కోసం జీవిస్తారో వారు శాశ్వతులు అవుతారు, తక్కిన వారు కేవలం జీవోత్సవాలని. కాబట్టి ఈరోజు మా నందిపేట మండల యువత నుంచి మేము ఏదైతే ఆదర్శాన్ని తీసుకున్నామో ఇతరులకు సేవ చేయాలనే ఉద్దేశం, అదేవిధంగా మన స్వార్థ కోసం మనం బతికితే ఈరోజు మనంగానే ఉంటాం, అదే వేరేళ్ళ కోసం బతికితే, ఇతరుల కోసం బతికితే చరిత్రలో నిలిచిపోతాం. కాబట్టి ఈ విషయాల్ని ప్రతి యువకుడు గమనించి పరోపకారాన్ని అలవాటు చేసుకొని సమాజ సేవలో ఉండాలని ఈరోజు మేము పిలుపునిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి నందిపేట మండల యువకులందరికీ వివేకానంద సేవా సమితి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మండల ప్రజలందరికీ, జిల్లా ప్రజలందరికీ స్వామి వివేకానంద 161వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.